హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణమయ్యారు. వాస్తవానికి ఆయన ఇవాళ తిరుమలలో ఉండాల్సింది, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన డిక్లరేషన్ అనే అంశం మీద వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశంలో ఒకసారి మనము శిష్లా జయశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. గురువుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ అండి. గురువుగారు, అసలు ఈ లడ్డూ కల్తీ వ్యవహారం వినగానే మీకేమనిపించింది? ఈ ఈ సమయంలో బతికున్నందుకు బాధగా అనిపించింది. ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది అనంత, ఇలాంటి కలియుగంలో ఇలాంటి పాపపు మనుషుల మధ్యలో మనం బతుకున్నామనే దుఃఖమైతే వచ్చింది. నాకెంత దుఃఖం వచ్చిందో అంతకన్నా ఎక్కువ దుఃఖం నాకు పవన్ కళ్యాణ్ గారిలో కనబడింది. అందుకని ఆయన నేను అభిమానిస్తున్నా. మరి ఈ లడ్డు అంశంలో ఆయన పడినంత వేదన, ఆయన పడినంత ఆర్ద్రత, బాధ, దుఃఖం వేరే ఎవరు పడినట్టు కనపట్లేదు నాకు. రాజకీయ నాయకుల్లో మిగతా వాళ్ళు ఎవరికి లేదు. రాజకీయంగానే చూస్తున్నారు తప్ప మా తప్పు కాదు, మేమేం చేయలేదు, ఇది కావాలని చేస్తున్నారు అంటున్నారు తప్ప ఇలాంటి తప్పు జరుగుండకూడదు స్వామివారికి అనే మాట మాట్లాడట్లా. చాలా అపచారం చేశారు, చాలా అన్యాయం చేశారు. నిజమైన భక్తుడు కనిపించారు, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. నాకేమి పెద్ద నేను ఆయన పక్షము కాదు, ఆయన పార్టీ కాదు, కానీ మనిషిని కదా, గమనిస్తున్నాం కదా మనం వాళ్ళు చేసే పనులు, ప్రజల కోసం నిస్వార్థంగా ఎవరు చేస్తున్నారు అనేది. ఆయన మాట్లాడుతున్నందుకు చాలా మంది దూషిస్తారు. మతోన్మాది అంటున్నారు, ఒకటే మాట. నా మాటల్లో చెప్పాలంటే నిజమైన సెక్యులరిస్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. నిజమైన నిస్వార్థమైన సెక్యులరిస్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన మ్యారేజ్ చేసుకుంది ఒక క్రిస్టియన్ ఆవిడ్ని. ఇప్పుడు వాళ్ళు అదే కదా ఆ పేరుని నాని విమర్శిస్తున్నాడు. ఏంటి చర్చికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు, ఎన్నో చర్చిలకి ఎన్నో క్రిస్మస్ పార్టీస్కి వెళ్ళి ఉండొచ్చు, తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి ఉండొచ్చు, ఎంతోమందికి డొనేషన్స్ ఇచ్చి ఉండొచ్చు, కావాల్సిన వాళ్ళని ఆపదలో ఆదుకుని ఉండొచ్చు. చెప్పాడు ఆయన, ఎంతోమంది ఎన్నో మదర్సాలకు కూడా నేను ఇచ్చాను ఎంతోమందికి అని. అలాగే ఆయన పరమతాన్ని గౌరవించే పక్కా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి ఆయన. అయితే వీళ్ళందరూ పేరుని నాని వీళ్ళు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. సో ఆయన క్రిస్టియానిటీ తీసేసుకున్నాడని, వాళ్ళ పిల్లల పేర్లు క్రిస్టియన్లకు పెట్టుకున్నాని ఈ చౌకబారు విమర్శలన్నీ చేస్తున్నారు గురువుగారు. వ్యక్తి అంటే ఆయన ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయి, ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ జోలికి వెళ్ళినందుకు వీళ్ళని 11కి పరిమితం చేశాడు భగవంతుడు. ఇప్పుడు మళ్ళీ ఆయన భార్య క్రిస్టియను, ఆయన పిల్లల పేర్లు కూడా క్రిస్టియన్గా పెట్టుకున్నాడు. ఇట్లా ప్రచారం చేస్తాం. క్రిస్టియన్గా పెట్టుకోలేదు ఆయన, తన భార్యను గౌరవించి, తన భార్య మతాన్ని గౌరవించి, మనుషులకి మధ్యలో మతాలు అడ్డగోడలు ఎందుకు అని చెప్పి ఈ పేరు హిందువుల పేర్లు కలిపి పెట్టుకున్నాడు ఆయన. అంటే భేదభావాన్ని చూపించకుండా కలిపి పెట్టుకున్నాడు. దాన్ని అభినందించదగిన అంశం, కానీ కేవలం క్రిస్టియన్ పేర్లు పెట్టలేదు ఆయన. ఇవాళ రోజుల్లో ఎలా ఉన్నారంటే గురుగారు, ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి మతం ఏదైతే ఉందో, జంట్ మతం ఏదైతే ఉందో, ఆ మతంలోకి వచ్చే మతం మార్పిడి చేసుకునిరా, మతం మార్చుకుంటేనే పెళ్ళి అనుకునే స్థాయిలో లవ్ జిహాదీలు చూసాం కదా. సో లవ్ జిహాదీలు చూసాము, అటు క్రిస్టియన్స్ కానీ ఇటువైపు కానీ లవ్ జిహాదీలు చాలా వరకు ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న తరుణంలో ఈయన ఒక రష్యన్ అయిన ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన ఎలాంటి ఆచారాలు, ఎలాంటి పద్ధతులు పాటించాడు, ఏ రకమైన స్వేచ్ఛను ఆమెకి ఇచ్చాడు అనేది కూడా పాయింటే కదా గురుగారు. అక్కడ ఆమెకు స్వేచ్ఛనిచ్చాడు, తనని గౌరవించాడు, తన పద్ధతుల్ని గౌరవించాడు. ఎట్ ద సేమ్ టైం తన ఒరిజినాలిటీ ఏది ఉందో, తన ధర్మం ఏదైతే ఉందో, తన హిందూ ధర్మం దాన్ని ఎక్కడ వదలలేదు ఆయన. దాన్ని ఎక్కడా వదలలేదు. తన ప్రచార రథానికి వారాహి అని పెట్టుకున్నాడు, అమ్మవారిని పూజిస్తాడు, ఆంజనేయ స్వామిని పూజిస్తాడు ఆయన. మన సనాతన ధర్మం అంటే ఏంటంటే అసలు అది వాళ్ళకి తెలుసా? పేరుని నానికిను కొడాలి నానికిను వీళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలుసా? బూతులే తెలుసు గురువుగారు. వాళ్ళకి గుట్కా ప్యాకెట్లు తప్ప ఇంకేం తెలియదు. ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటంటే, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, పరధర్మాన్ని గౌరవించు. ఇది భారతదేశంలో ఉన్న, భారతీయతలో ఉన్న ప్రత్యేకమైన గుణం, ఏ దేశంలో లేదు. అందుకనే అసలు ప్రపంచం, భూలోకం అంటేనే భారతదేశం అండి.
అవును. ఇంతకు ముందు పూర్వం ఉన్న దేశాలు ఏం లేవు. యుగ యుగాలుగా ఉన్న ప్రదేశం ఇదే. ప్రపంచం మొత్తం భారతదేశమే. కానీ తర్వాత ఈ ఎడారి మతాలన్నీ పుట్టుకొచ్చినాయి. తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడనే దోచుకొని ఇక్కడనే ఇచ్చేసి విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మన సనాతన ధర్మం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే మనం అందరినీ హక్కును చేర్చుకుంటాం, అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, నిన్ను గౌరవిస్తాం, నిన్నుగా గౌరవిస్తాం. బట్ మా ధర్మాన్ని మేము ఎప్పుడు ఆచరిస్తాం. అది గొప్ప విషయం. ఆయన చెప్పాడు, నా మతాన్ని ఆరాధిస్తా, పరమతాన్ని గౌరవిస్తా. ఈజ్ అ రియల్ సెక్యులరిస్ట్. అంతే కదా గురుగారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఆయన రియల్ సెక్యులరిస్ట్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆయన మనం చూడాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సెక్యులరిస్ట్ అయ్యుంటే ఆయన నేను అడిగారు కదా, ఇదేం మతం అండి, నా మతం చెప్పాలా నా కులం చెప్పాలా తెలియదా అని అడిగారు ఆయన. ఆయన నిజమే సెక్యులరిజం అనే పదానికి అర్థం తెలిసి సెక్యులరిస్ట్గా ఉంటే గనక ఆయన ఎటువంటి బేషరతుగా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి స్వామివారిని దర్శించుకొని నిజంగా ఇక్కడ ఏదైనా అపరాధం జరుగుంటే దాన్ని క్షమించి తండ్రి అని ఆయన నిజంగా అనుంటే దెన్ హీఈస్ అ రియల్ సెక్యులరిస్ట్. రియల్ సెక్యులరిస్ట్. ఎస్. సో ఈజ్ నాట్ అ రియల్ సెక్యులరిస్ట్. సెక్యులరిస్ట్ అనే చెప్పుకునే అవకాశాన్ని కూడా ఆయన కాలు రాసుకున్నాడేమో. అంతే కదా గురుగారి వాళ్ళ ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటండి? ఎంతో మంది ఇచ్చారు, అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఇవాళకి గురుగారు రోజా అండ్ అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు పెట్టాలి డిక్లరేషన్ సంతకం అంటారు ఏంటి గురుగారు? నాకు అర్థం కాదు. వీళ్ళందరూ హిందువులే, పైగా అందరు హిందువులు, మాట్లాడుతున్న వాళ్ళందరూ హిందువులుగా చెప్పుకునే వాళ్ళే. అదే కదా బాధ. దౌర్భాగ్యమైన పరిస్థితి. వీళ్ళు అంటే నిజంగా హిందువులకు, హిందూ మతానికి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఈ వైసీపీలో ఉండే హిందువులే అనిపిస్తుంది. ఈ సందర్భంగా వీర్ సావర్కర్ గారి ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. వీర్ సావర్కర్ గారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు. ఆయన ఒక సందర్భంలో చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే, ఎందుకంటే ఏడుస్తున్నారు, భయపడుతున్నారా ఈ పరమతం వాళ్ళ గురించి, ఈ క్రిస్టియానిటీ గురించి, మత ప్రచారం గురించి, ఈ ముస్లిం మతాల గురించి మీరు భయపడుతున్నారంటే, నేను వాళ్ళు ఎవరి వల్ల బాధపడట్లేదు, ఎవరికి భయపడట్లేదు, కేవలం హిందూ మతానికి ద్రోహం హిందువుల వల్లే జరుగుతుంది, అందుకని బాధపడుతున్నాను, అందుకని దుఃఖపడుతున్నాను అన్నాడు ఆయన. నిజమే కదా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పేర్ని నాని ఎవరు, ఈ గుట్కా నాని ఎవరు, ఆ రోజా ఎవరు, వీళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తుంటే విస్తుపోతున్నాం గురుగారు. ఆయన కూడా చివరికి టీటీడీ చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి కూడా ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదంటే డిక్లరేషన్ మీద సంతకం. అదే వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదు. నిజంగా ఆయనకు భగవంతుడి మీద నమ్మకం ఉండి భగవంతుడిని భయం ఉంటే ప్రమాణం చేయడానికి అక్కడ ఒక డ్రామా సీన్ క్రియేట్ చేస్తాడంటే ఆయన ఎన్ని తప్పులు చేశాడో జనాలకు తెలియదా? ఎన్ని తప్పులు చేశాడో తెలియదా? భయం లేదంటే నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఉన్నది ఒక రాయితీ విగ్రహం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓహో, వాళ్ళకి అక్కడ దేవుడు ఉన్నాడు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు భయం ఉండదు కదా. భయం ఉండదు, నమ్మకం లేదు. అక్కడ ఉన్నది ఒక రాతి విగ్రహం, ఆయన కదలడు, ఆయన ఏం మాట్లాడు, ఆయన ఏం చేయడు అనుకుంటున్నారు. వంశాలు నిర్వీర్యం అయిపోతాయి, వంశాలు నాశనం అయిపోతాయి. అది తెలుసుకోవాలి. ఇది చరిత్ర ప్రూవ్ చేసిన నిజం. ఇది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, అంటే దైవంతో పెట్టుకుంటే, దైవాపరాధం చేస్తే, చేయకూడని తప్పులు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మీరు మీటింగులు పెట్టి, మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎంతసేపు దీన్నే సమర్థిస్తూ కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని లేదా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని మీరు దోషులుగా వాళ్ళే తప్పు చేశారని ఎదురుదాడికి మీరు దిగితే ప్రజలకి మటుకు ఇవాళ ఎవ్వరు అమాయకులు లేరండి. ప్రజలందరికీ ఎవరు ఏంటనేది సుస్పష్టంగా తెలుసు. అందుకే గత ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రజల్లో అమాయకులు ఎవరు లేరు, అందరికీ అన్నీ తెలుసు. మీరు ఇదేదో తమ్మిని బొమ్మిని తమ్మి చేయాలని ప్రూవ్ చేయాలని మీరు అంటే, మీరు కనుక మాట్లాడకపోతే, మీరు కనుక మీటింగులు పెట్టకపోతే మీ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుందని మీరు భయపడితే, భయపెట్టి మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప, దానివల్ల మీరు ప్రజల్లో ఇంకా వీక్ అయిపోతారు, ఇంకా మీరు చేతగాని వెధవులుగా మిగిలిపోతారు. ఈ దళితులు పరిస్థితి ఏంటంటాడు ఆయన విచిత్రంగా. దళితులకి ఎప్పుడైనా ఎక్కడైనా అంటే తిరుమలలో పాతకాలంలో అంటరానితనం ఉన్నప్పుడు
ఆ పోయినాయి కదా గురువుగారు. అంటరానితనం కాదండి, దాన్ని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఉమ్, మడి ఆచారం అనేది ఏంటంటే ఆ శుచి శుభ్రత భగవంతుడికి సమర్పించేటప్పుడు ఆ మడి ఆచారం అనేది ఉంటుంది. ఉమ్, దాన్ని కూడా రామానుజాచార్యులు గారు చాలా మటుకు నిర్మూలించి దళిత నారాయణం అని దళిత వాడల్లో ఆ, గోవిందనామాన్ని ప్రచారం చేశారు. చేశారు. అవును. ఏంటి ఇవాళ సార్ గురువుగారు. కానీ వేదంలో చెప్పిన దీని వాంగ్మయం ప్రకారం ఆ మడి ఆచారం శుచి శుభ్రత అనేది భగవంతుడికి సమర్పించే దాంట్లో ఉండాలి కాబట్టి ఉంటుంది అంతే. దాన్ని అస్పృశ్యత అనుకోకూడదండి. ఓకే, ఓకే, సరే, ఓకే, అదంతా అయిపోయింది, వెళ్ళిపోయింది, అంతా అందరూ సమానమనే భావనలో గత సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా దళితులు కూడా అన్ని రంగాల్లో వాళ్ళు ఈ ముందుకెళ్తా దేశంలో ఉన్నారు. అందరికన్నా పెద్దపీట దళితులకే ఉంది కదా. ఉంది కదా. ఇవాళ వాళ్ళు గుడికి వెళ్ళాలంటే ఎవరైనా అడ్డు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అడ్డు, అసలు దళితులని ఎవరైనా అడుగుతున్నారు గురువుగారు? నాకు అర్థం కావట్లేదు. మీరు దళితులా లేకపోతే మీరు బీసీలా ఓసీలా అని ఎవరైనా తిరుమలలో అడిగే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. కులం ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉందా? ఆ మనిషి అలా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది గురువుగారు. అంటే నాకు తెలిసి నా కులం అయితే ఎవరు అడగలేదు. నేను చాలా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా. నీ కులం ఏంటయ్యా అని చెప్పి నన్ను అడిగి ఎవరు నన్ను లోపల పంపలా. అలాగే నా మిత్రులు అనేక మంది దళితులు, ఈవెన్ ముస్లింలు కూడా వెళ్ళారు గురువుగారు. ముస్లింలు కూడా భక్తి శ్రద్ధలతోటి బీబీ నాంచారమ్మ భక్తులందరూ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు వెళ్ళి. మనం ఏనాడో బంధువులం ఏమని చెప్పాడు వెంకటేశ్వర బంధువులం స్వామి. ఏమని చెప్పారు. ఇవాళ వాళ్ళతో కూడా చివరికి ఈ పంది కొవ్వుని, అంటే వాళ్ళు పంది అంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, వాళ్ళు అంటరాని వస్తువుగా చూస్తారు, జంతువులాగా. అలాంటిది వాళ్ళు కూడా తిరుమల ప్రసాదం తింటారు హ్యాపీగా. అలాంటి వాళ్ళతో కూడా అపచారం చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే అంతే కదా. అంటే ఇది తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే, ఘోరం ఘోరమే, తప్పిదం తప్పిదమే, అపచారం అపచారమే, దైవాపచారం ఇది. ఎందుకంటే మీ గవర్నమెంట్లో మీరు శ్రద్ధ తీసుకోలేదు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, హిందుత్వాన్ని తగ్గించడానికి, అక్కడ ఈ 5 ఏళ్ళుగా తిరుమల కొండ మీద ఏమేం జరిగినాయి అనేది భగవంతుడికి తెలుసు, భక్తుడికి తెలుసు, అందరికీ తెలుసు. అన్ని రేట్లు పెంచారు గురుగారు, అన్ని రేట్లు పెంచారు. తిరుమల దర్శనం చేసుకోవాలంటే అదొక పెద్ద ప్రహసనంలా మార్చేశారు. సో ఎనివే, ఇప్పుడు ఫైనల్గా జనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇందులో? ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలు చాలామంది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన ప్రకటించారో తెలియదు కానీ ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారో అక్కడే రాజకీయ విఘ్నత, ఒక మనిషికి ఉండే విఘ్నత తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు చేయలేదు, ప్రాయశ్చిత్తం ఆయన చేసుకుంటున్నాడు. గమనించండి మీరు, తప్పు ఆయన చేయలేదు కదా. లేకపోతే కూటమి ప్రభుత్వం తప్పు చేయలేదు కదా. ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు? భగవంతుడి మీద ఉన్న భక్తితో ఎవరి వల్లన్నా జరగనివ్వండి, మానవుల వల్లేగా జరిగింది కాబట్టి ఈ అపరాధాన్ని మన్నించి అందరినీ కాపాడమని వేడుకుంటూ చేసే ఉద్దేశమే ప్రాయశ్చిత్త దీక్షకు ముఖ్య ఉద్దేశం. రైట్ 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 రైట్. అమ్మా తప్పు చేశారు, తెలియక చేశారు, స్వామి క్షమించమని. సో ఏదేమైనా ఇప్పుడు ఒక ప్రక్షాళన దిశగా రాష్ట్రం నడవడం అనేది ఒక మంచి పరిణామంగా చూడాలంట. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్ని కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితేనే ఇలాంటివన్నీ ప్రక్షాళన జరుగుతుంది. గురుగారు, ఇట్లాంటి పరిణామాలు జరగకూడదంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే టీటీడీ గోవుల్ని గో సంపదను పెంచుకొని సొంతంగా గోశాలల్ని అభివృద్ధి చేసి వాటి నుంచి వచ్చిన పాలతోని నెయ్యిని తయారు చేసి స్వామివారికి వినియోగిస్తే శ్రేష్టంగా ఉంటుంది. అప్పుడు ఎక్కడ మానవుల వల్ల, మానవ తప్పిదం వల్ల మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. ఎక్కడో ఎక్కడి నుంచో తీసుకొచ్చే ట్యాంకర్లు వచ్చే నెయ్యి కన్నా తిరుమల తిరుపతి దేవస్థానం వారే గోశాలను అభివృద్ధి పరిచి జాతీయ గోసంపదను పెంచి, ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం అంటారు. గోవులు, బ్రాహ్మలు, వేదము ఎక్కడ పూజింపబడి గౌరవింపబడుతుంటాయో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుందని మన వేదాలు చెప్తున్నాయి. అందుకని టీటీడీ గోవుల్ని అభివృద్ధి పరిచి గోశాలని అభివృద్ధి చేసి నిధులు బోల్డన్ ఉన్నాయి. స్వామివారి డబ్బులు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఆయనకు భూములు ఉన్నాయి. వీటిల్లో గోశాలను పెంచి పోషించి గోసంపదను పెంచి పాల అభివృద్ధిని పెంచి సొంతంగా నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలకు వాడితే సర్వ విధాలా శ్రేయదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.